మొరాకోలోని టాంజియర్ అనే ఒక సిటీలో ఉన్నా. సో ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో తెతువాన్ అనే ఒక ప్లేస్ ఉంది. ఆ తర్వాత వీఆర్ గోయింగ్ టు షెఫ్షవాన్ అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు అక్షోర్. ఈరోజు మన ఫస్ట్ డెస్టినేషన్ అయిన తెతువాన్ సిటీకి వచ్చేసా. సో తెతువాన్ సిటీ సెంటర్లో ఉన్నా. ఇక్కడ ఫెడన్ పార్క్ అనే ప్లేస్కి వచ్చా. తెతువాన్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రైమ్ లొకేషన్స్ ఆఫ్ తెతువాన్ సిటీలో మనకి ఫెడాన్ పార్క్ అని ఉందన్నమాట. బిల్డింగ్స్ అన్నీ కూడా కొండ మీద దాకా చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉంది కదా, బ్యూటిఫుల్, అమేజింగ్ అసలు. ఫ్రెండ్స్, సో షెఫ్షవాన్ విలేజ్లో ఎంటర్ అయిపోయా. చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనమాట. చూస్తున్నారా పైన బ్లూ పెయింటెడ్, వైట్ అండ్ బ్లూ పెయింటెడ్ హౌసెస్. ఇప్పుడు షెఫ్షవాన్ సిటీ లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. షెఫ్షవాన్లోని బ్లూ సిటీలో ఎంటర్ అయిపోయా. బ్లూ సిటీలో ఎంటర్ అయిపోయా అనుకుంటూ ఇదేంటి కొండలు గుట్టలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నౌ యూ వాచ్ ఇట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద పిక్చోరియల్ బ్యూటీ ఆఫ్ మొరాకో రైట్ హియర్. అండ్ సో చూస్తున్నారా, 2 peacocks on my hands. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం అండ్ వెల్కమ్ టు మొరాకో. సో మొరాకోలోని టాంజియర్ అనే ఒక సిటీలో ఉన్నా. సో టాంజియర్ అనేది నార్థన్ ఆఫ్రికాలో ఉందన్నమాట. సో హైయెస్ట్ పీక్లో ఉంది. సో యూరోప్కి జస్ట్ కింద టాంజియర్ ఉంటుంది. సో టాంజియర్ అనేది ఒకప్పుడు ఇంటర్నేషనల్ సిటీ, ఆ తర్వాత మొరాకోలో భాగంగా అయిపోయింది. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ మొరాకన్, మొత్తం ట్రెడిషన్స్ అన్నీ కూడా మొరాకన్ సిటీలానే ఫాలో అవుతున్నారు అనమాట. నౌ ఐఎమ్ గోయింగ్ టు 3 different cities. సో ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో తెతువాన్ అనే ఒక ప్లేస్ ఉంది. ఆ తర్వాత వీఆర్ గోయింగ్ టు షెఫ్షవాన్ అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు అక్షోర్. సో తెతువాన్ అనేది ఒక మంచి సైట్ సీయింగ్ ప్లేస్. ఆ తర్వాత షెఫ్షవాన్లో ఇట్ ఈస్ కాల్డ్ బ్లూ సిటీ. సో ఆ బ్లూ సిటీ ఎందుకంటారనేది మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆ తర్వాత అక్షోర్లో మంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో మనం 3 different లొకేషన్స్, మంచి లొకేషన్స్ అనేది ఈరోజు చూసుకోబోతున్నాము. మనం ట్యాక్సీలో వెళ్ళబోతున్నాము. ఇక్కడ నా వెనకాల చూసుకోవచ్చు, మనకి డీజిల్ కాస్ట్ వచ్చి 1162 అండ్ పెట్రోల్ కాస్ట్ వచ్చి 1332. సో 1162 అంటే మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి మొరాకన్ దిర్హమ్స్ అని అంటారు అనమాట. మొరాకన్ దిర్హమ్స్ అనేది మన ఇండియన్ రూపీతో కంపేర్ చేస్తే 8.4 times ఎక్కువ ఉంది. ఎందుకు అనంటే ఇట్ ఇస్ ట్యాగ్డ్ విత్ US dollar. సో $1 కి 10 మొరాకన్ దిర్హమ్స్ వస్తాయి. సో మనకి ఇప్పుడు 84 to 85 రూపీస్ మధ్యలో US dollar ఉంది కాబట్టి అది 8.4 to 8.5 అనమాట. ఇక్కడ మాక్సిమం వీళ్ళు 100s ఎక్కువ యూస్ చేస్తారు, 200s తక్కువనే వాడతారు. 200 కూడా ఉంది. మనం నిన్నటి వీడియోలో చూసుకుని ఉంటే 200 అనేది మనకి వెనకాల లైట్ హౌస్ అనేది ప్రింట్ చేయడం జరిగింది. సో అంటే దాదాపు 8 రూపీస్ 50 పైసా రఫ్లీ వేసుకుంటే 850 into 1160 అంటే దాదాపు మనకి ఆల్మోస్ట్ ఒక 100 రూపీస్కి లీటర్ డీజిల్ దొరుకుతుంది అండ్ 120 రూపీస్కి లీటర్ పెట్రోల్ దొరుకుతుంది. ఇది షెల్ వి పవర్ పెట్రోల్. సో పెట్రోల్ అండ్ డీజిల్ స్టేషన్ ఇది, మన పెట్రోల్ బంక్ ఇది. సో ఇక్కడ రెగ్యులర్ మనకి ఇండియన్ పెట్రోల్ బంక్స్లో ఎలా అయితే ఉంటాయో సో అలాగే పెట్రోల్ బంక్, ఒక చిన్న స్టోర్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది ఒక టిపికల్ వే ఆఫ్ మొరాకన్ స్టైల్. సో మనం ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పుడు తెతువాన్కి వెళ్తున్నాము. ఆ తెతువాన్ నుంచి అక్షోర్ కంటే ముందు మనం వీఆర్ గోయింగ్ టు గో టు షెఫ్షవాన్. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. ఇప్పుడు తెతువాన్కి వెళ్ళే దారిలో ఉన్నాము. సో ఇదంతా కూడా నార్థన్ ఆఫ్రికా జోన్ కిందకి వస్తుందన్నమాట. సో నార్థన్ మొరాకో అనమాట. సో నార్థన్ మొరాకోకి సదరన్ మొరాకోకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో నార్థన్ మొరాకోలో మొత్తం ఇక్కడ చూసుకుంటే మొత్తం అన్ని కంప్లీట్ మనకి కొండలు, గుట్టలు, హైలీ మౌంటైనియస్ అనమాట. ఆ హైలీ మౌంటైనియస్ అయినా కూడా మొత్తం కంప్లీట్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ కనిపిస్తుంది. చూడండి, ఎక్కడ చూసుకున్నా మనకు గ్రీనరీనే ఉంది. సో లాట్ ఆఫ్ గ్రీనరీ అండ్ వీళ్ళకి మంచి మౌంటైన్స్ ఉన్నాయి, ప్లస్ అంతేకాకుండా ఫ్రెష్ వాటర్ సోర్సెస్ ఉన్నాయి, లేక్స్ ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఈ పర్వతాల్లోంచి నీళ్లు పారుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఫ్రెష్ వాటర్ అనేది అవైలబిలిటీ ఉంది. అందుకే మంచి హ్యూజ్ పంటలు పండుతూ ఉంటాయి అన్నమాట. అండ్ అక్కడ కూడా మీరు చూసుకుంటే అక్కడ విండ్ మిల్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి. ఈ విండ్ మిల్స్ అనేది వాళ్ళు విండ్ పవర్ జనరేషన్ చేయడానికి కోసం. ఇది యాక్చువల్గా మనం ఇప్పుడు ఉన్న ప్లేస్ అనేది ఒక చిన్న ఊరు. సో మనం ఇప్పుడు ఏమీ ఒక సిటీలో లేము. సో 2 సిటీస్కి మధ్యలో ఉన్నాము. సో మనం వీఆర్ కమింగ్ ఫ్రమ్ టాంజియర్ నుంచి ఇంకొక తెతువాన్ అండ్ దెన్ షెఫ్షవాన్ అని చెప్పేసి ఒక చిన్న సిటీస్ లోపలికి వెళ్ళే దారిలో మధ్యలోనే ఇంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సో నాకు అందుకే ఈ లొకేషన్ చూడగానే చాలా బాగా అనిపించింది. మొత్ం హైలీ మౌంటైనస్, ఎక్కడ చూసుకున్నా కూడా కొండలే ఉన్నాయి, బట్ అన్ని కొండల పైన కూడా మనకి చెట్లు కనబడుతున్నాయి. సో ఎవ్రీవేర్ యూ కెన్ సీ అ లాట్ ఆఫ్ ప్లాంటేషన్. సో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఇక్కడ ఎంత బాగుందనేది. అదే సదరన్ సైడ్కి వెళ్ళేటైతే మొత్తం కంప్లీట్లీ ఆపోజిట్ అంట. వాళ్ళకి ఓన్లీ సముద్రం మాత్రమే ఉంది అండ్ అంతేకాకుండా వాళ్ళకి వాటర్ సోర్సెస్ అనేది చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. సో మారకేష్ అండ్ అదర్ కంట్రీస్కి వెళ్తే వీళ్ళకి ఒక సైడ్ అల్జీరియా ఉంది. అల్జీరియాతో వీళ్ళకి కూడా ప్లస్ అంతేకాకుండా ఇట్స్ నాట్ ఎ టూరిస్టిక్ కంట్రీ. సో అందుకని వీళ్ళకి కూడా ఈ కంట్రీ నుంచి అల్జీరియాకి వెళ్ళడానికి లేదు. కింద వచ్చి సహారా ఉంది.
సో ఇలా 2 కంట్రీస్ మాత్రమే బార్డర్స్ ఉన్నాయి, మిగతా అంతా కూడా సముద్రం ఉందన్నమాట. ఇది మొరాకో యొక్క డీటెయిల్స్. మనం ఇప్పుడు తెత్వాన్కి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. ఈరోజు మన ఫస్ట్ డెస్టినేషన్ అయిన తెతువాన్ సిటీకి వచ్చేసా. సో తెతువాన్ సిటీ సెంటర్లో ఉన్నా. మీరు అక్కడ చూసుకుంటే ఒక పావురం అనేది కనిపిస్తుంది చూడండి. సో ఒక పావురం సింబల్ని ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది. ఎందుకు అనంటే తెతువాన్ ఒరిజినల్ నేమ్ వచ్చి వైట్ పిజియన్ వాళ్ళ భాషలో. సో ఒక తెల్ల పావురం అని చెప్పేసి దాని రిప్రజెంటేషన్గా అక్కడ తెల్ల పావురాన్ని పెట్టడం జరిగింది. బ్యూటిఫుల్గా ఉంది. సో చుట్టూరా కూడా మీరు ఇక్కడ వాళ్ళ స్టార్ సింబల్ తోటి రెడ్ కలర్ ఫ్లాగ్స్ అనేది చూడొచ్చు. సో ఇది మెయిన్ సింబల్ ఆఫ్ తెత్వాన్ అనమాట. అందుకోసమే ఇది సిటీ సెంటర్లో పెట్టడం జరిగింది. సో బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది. సో అట్లా ఒక తెల్ల పావురం అంటే తెలిసిందే కదా, అది శాంతి కపోతం అని చెప్పేసి అంటారు. సో ఇట్స్ ఏ సింబల్ ఆఫ్ పీస్. ఇక్కడ ఫెడన్ పార్క్ అనే ప్లేస్కి వచ్చా. తెతువాన్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రైమ్ లొకేషన్స్ ఆఫ్ తెతువాన్ సిటీలో మనకి ఫెడాన్ పార్క్ అని ఉందన్నమాట. సో ఈ ఫెడాన్ పార్క్ స్పెషాలిటీ చూసుకోండి. సో మొత్తం చుట్టూరా అన్ని కొండలపైన ఇల్లున్నాయి చూడండి, అన్నీ ఒకే రకంగా. సో ఇట్ లుక్స్ వెరీ డిఫరెంట్ అనమాట. మనకి లిటరల్లీ నాకు ఇది చూస్తుంటే డెన్మార్క్లో కోపెన్హాగన్ స్ట్రక్చర్ చూసినట్టు అనిపిస్తుంది. అక్కడేమో మనకి వాటర్ పక్కన ఉంటాయి కోపెన్హాగన్లో, ఇక్కడ మాత్రం మనకి ఇక్కడ ఓన్లీ కొండపైన ఉన్నాయన్నమాట. సో కొండలపైన ఇంతకుముందు దాకా మనం చూసుకున్నాం కదా, ఇక్కడ బోల్డ్ అంతా వెజిటేషన్ ప్లాంటేషన్ అంతా ఉందని. సో ఇక్కడ వీళ్ళు ఇల్లు కూడా కట్టేసుకున్నారు సో చుట్టూరా. అండ్ ఇక్కడ ఈ పార్క్ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇక్కడ చుట్టూరా ఇది 24 hours ఓపెన్ ఉంటుంది. సో ఇక్కడ ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉండేటైతే చేస్తారు. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ దే యూజ్ ఇట్ ఫర్ మోస్ట్లీ ఫర్ వాకింగ్ అండ్ ఎక్సర్సైజింగ్ పర్పసెస్ అనేది ఇది యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో చుట్టూరా కూడా ఇక్కడ కూర్చోవడానికి బెంచెస్ అవన్నీ వేశారు. అండ్ ముఖ్యంగా ఈ బ్యాక్గ్రౌండ్ వ్యూ లొకేషన్ చూస్తుంటే అల్టిమేట్ ఉంది, చాలా బాగుంది. సో అందుకోసం ఇక్కడికి చాలామంది టూరిస్టులు ఇది ఒక ఇంపార్టెంట్ టూరింగ్ లొకేషన్ లాగా అయిపోయింది అనమాట. సో ఇక్కడ మధ్యలో ఒక చిన్నది ఒక ప్రార్థనా స్థలం లాగా ఒకటి కట్టుకున్నారు. 2016 జూలైలో కట్టారంట. సో మనకు అక్కడ డేట్స్ చూసుకుంటే 1456 కూడా రాసింది. అదేంటి అని అంటే ఇట్స్ ఇస్లామిక్ క్యాలెండర్ ఇయర్ అనమాట. సో ఇస్లామిక్ డేట్స్ అనేది సపరేట్, మనకి ఇంగ్లీష్ డేట్స్ అనేది సపరేట్. ఆ ఇస్లామిక్ డేట్స్ కూడా ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగిందనమాట. అది కూడా మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ముందు నేను మీకు చెప్పాను కదా, సో 30th July 2016లో ఇది స్టార్ట్ చేశారు. అంతేకాకుండా 1456 అన్న, కానీ సారీ దట్ ఈస్ 1437 యాజ్ పర్ ఇస్లామిక్ క్యాలెండర్ ఇదనమాట. ఇక్కడ వీళ్ళు కట్టిన దాన్ని డేట్స్తో సహా ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది. బిల్డింగ్స్ అన్నీ కూడా కొండ మీద దాకా చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉంది కదా, బ్యూటిఫుల్, అమేజింగ్. అసలు నాకైతే లిటరలీ కోపెన్హాగనే గుర్తొస్తుంది. చాలా బాగుంది, అమేజింగ్ బిల్డింగ్స్, అమేజింగ్. ఇక్కడ సిటీ సెంటర్లోనే ద చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ అవర్ విక్టరీ అని చెప్పేసి ఒక చర్చ్ కట్టారు ఎల్లో కలర్లో. ప్రస్తుతానికి అయితే అది యాక్టివ్గా లేదు, ఎందుకంటే ఇది ప్యూర్ కంప్లీట్ ఇస్లామిక్ కంట్రీ కాబట్టి ఇక్కడ ఎక్కువ క్రిస్టియన్స్ లేరు. కానీ సో ఇది బ్రిటిష్ టైంలో వాళ్ళు కట్టించిందంట అనమాట. సో బ్యూటిఫుల్గా ఉంది కదా ఎల్లో కలర్లో. అండ్ ఇదంతా కూడా సిటీ సెంటర్లో ఒక సర్కిల్ అనమాట. బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడే ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ని కలిసాను. అక్కడ పోలీస్ జీప్ ఉందన్నమాట. సో మన చర్చ్ బయటే. సో అడిగా అనమాట, ఏదైనా స్పెషల్గా చర్చ్కి గార్డింగ్ చేస్తున్నారా అని చెప్పేసి అంటే 24 hours 365 days గార్డింగ్ అనేది ఆల్ ఇంపార్టెంట్ లొకేషన్స్లో. సో సెంటర్ ఆఫ్ ద సిటీలో సో ఇక్కడ పోలీసులు అనేది ఉంటారంట. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ఉంటారు తప్పించి ఒక స్పెషల్గా చర్చ్ కోసమో ఒక స్పెషల్గా ఏదైనా ఒక సెన్సిటివ్ ఏరియా కోసం అని కాదంట. ఎనీ ఇంపార్టెంట్ లొకేషన్స్ ఇన్ ద ఎంటైర్ మొరాకో, ముఖ్యంగా సిటీ ప్లేసెస్లో యూ విల్ సీ ద పోలీస్ గార్డింగ్ దోస్ ప్లేసెస్ అనమాట. సో 365 days 24/7 పోలీసులు అనేది ఉంటారంట. సో దట్ ఈస్ జస్ట్ ఫర్ అవర్ ద పీపుల్ సేఫ్టీ అనమాట. సో అది నాకు బాగా అనిపించింది, అందుకే మీకు షేర్ చేద్దాం అనుకున్నా. సో ఇదంతా కూడా మొత్తం ఇంకొక మనం ఇంతకుముందు చూసుకున్న సిటీ సెంటర్ది ఇంకొక ఏరియా అనమాట. సో ఇంతే, తెతువాన్ ఈజ్ అ స్మాల్ సిటీ, కాకపోతే ఇట్స్ సిటీ బిల్ట్ బేస్డ్ ఆన్ కంప్లీట్లీ మనకు మౌంటైన్స్లో కట్టారనమాట. సో మౌంటైన్ పైన కూడా ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా. సో మౌంటైన్స్ పైనే వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇంతకుముందు ఇక్కడ చర్చ్ దగ్గర ఫోటోలు దిగుతుంటే నాకు పావురాలతో పాటు కనిపించాయి. సో తెతువాన్ అంటేనే వైట్ పిజియన్ అనమాట, తెల్ల పావురం అనేది వాళ్ళ పాత పేరు. అలాంటిది పావురాలతో పాటు ఫోటో దిగడం కూడా నాకు బాగా అనిపించింది. లెట్స్ గో టు షెఫ్ షోవెన్నా. మెయిన్ ఈ సిటీ యొక్క స్పెషల్ అట్రాక్షన్ ఇదే. సో మొత్తం అన్ని కొండపైన ఇల్లు మీద ఇల్లు, ఇంటి మీద ఇల్లు ఎలా కనిపిస్తున్నాయి చూడండి, సూపర్గా ఉంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది.
ఇంకా ఇక్కడ నుంచి మనం బయలుదేరి విల్ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ లొకేషన్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇప్పుడు షెఫ్ షవన్కి వెళ్ళే దారిలో ఇంకొక స్పాట్లో దిగాను అనమాట. ఎందుకు అనంటే ఇక్కడ మంచి కొండలు ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి బ్యూటిఫుల్గా ఉంది. ఇది అన్నిటిని పక్కన పెట్టేస్తాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు చూపించాలనుకుంది ఇది. సో అక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా రెయిన్ వాటర్ కన్జర్వేషన్ ప్లాంట్, రెయిన్ వాటర్ కన్జర్వేషన్ డ్యామ్ అనుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి వర్షాలు బాగా ఎక్కువ పడుతుంటాయి మంచిగా. సో చుట్టూరా మంచి కొండలు ఉన్నాయి. సో వీటిలోంచి వచ్చే నీళ్ళంతా కూడా సో రెయిన్ వాటర్ని వేస్ట్ చేయకుండా వీటన్నిటిని ఇక్కడ కన్జర్వ్ చేసుకొని ఇక్కడ సేవ్ చేసుకొని మళ్ళీ డ్రింకింగ్ వాటర్ లాగా వీళ్ళందరికీ సప్లై చేస్తారంట. సో అలా కన్జర్వేషన్ అనేది చేయడం కోసం. ఎందుకంటే సౌత్ సైడ్ చెప్పాను కదా, ఇక్కడ మనకి మంచి వాటర్ ఉన్నాయి, మంచి లేక్స్ ఉన్నాయి, ప్లస్ అంతేకాకుండా వాటర్ సోర్సెస్ ఉన్నాయి. కానీ సౌత్ సైడ్ వాళ్ళకి ఎక్కువ వాటర్ సోర్సెస్ లేవంట. సో ఇక్కడ కన్జర్వేషన్స్ అంతా యూస్ చేసుకొని వీళ్ళు సప్లై చేసుకోవడానికి యూస్ చేస్తుంటారంట. సో ఇది చూడగా నాకు ఇదేదో లేకో లేకపోతే నదిలాగా అనిపించింది. ముఖ్యంగా కొండల మధ్యలో చూస్తుంటే అయితే అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. కొండల బ్యాక్డ్రాప్లో ఈ వాటర్ అయితే ఆ సూర్యుడి రిఫ్లెక్షన్ కూడా పడి వాటర్లో ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. కాకపోతే నేను అక్కడ ఉంటే నేను కనిపించను, ఎండకి మనం ఏం కనిపించే అవకాశం ఉండదు. అందుకోసమే నేను ఆపోజిట్ సైడ్ ఉండి మీకు అది చూపిస్తున్నా. ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్, అమేజింగ్. అసలు మొన్న 7 లేక్స్ చూసుకున్నాం కదా తజికిస్తాన్లో, ఆ 7 లేక్స్ అన్నీ మనకి మల్టిపుల్ లేయర్స్లో ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఇది ఒక బ్యూటిఫుల్ లేక్. వెనకాల ఆ కొండల బ్యాక్ డ్రాప్ అయితే అద్భుతంగా ఉంది, అసలు అల్టిమేట్. ఫ్రెండ్స్, ఇక్కడ డ్యామ్ చూడండి ఎలా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో చుట్టూరా కొండలు ఇంతకుముందు మనము కింద నుంచి చూసాం, ఇప్పుడు హైట్ మీదకి వచ్చాం. సో ఇట్స్ ఎ పానరోమిక్ వ్యూ అనమాట, పానరోమిక్ బ్యూటిఫుల్ ఇది. సో ఎంత పానరోమిక్ వ్యూ ఉంది చూడండి. మొత్తం మనకి ఇక్కడ కింద మనం హైట్ పై దాకా రావడంతో మన కింద అన్ని చెట్లు కనిపిస్తున్నాయి, బోల్డ్ అంత గ్రీనరీ కనిపిస్తుంది. ఆ గ్రీనరీతో పాటు మనకు అక్కడ వాటర్ బ్యూటిఫుల్గా ఉంది, చూడటానికైతే అద్భుతంగా ఉంది. ప్లస్ అంతేకాకుండా మనకు అక్కడ డ్యామ్ కూడా కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ వీళ్ళు ఈ వాటర్ని కన్జర్వ్ చేసుకొని ప్యూరిఫై చేసుకొని మొత్తం కంప్లీట్ ఈ కంట్రీకి వాటర్ సప్లై చేయడం కోసం ఇలా ఇక్కడ దాకా. సో అక్కడ ఎక్కడో మొదలైంది, ఇక్కడ దాకా వచ్చింది. సో ఇది ఒక నదో లేకపోతే లేకో అనుకున్నాను నేను. సో లేక్ అయినా అయి ఉండొచ్చు, నదైనా అయి ఉండొచ్చు. నదైతే అనిపించట్లేదు ఎందుకంటే ఇక్కడ ఆగిపోయింది కాబట్టి. సో ఒక సరస్సు ఎంత అద్భుతంగానూ ఉంది. సో బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ముఖ్యంగా పానరోమిక్ పిక్చర్, అసలు ఇక్కడ దాకా రోడ్స్ అయితే అల్టిమేట్ ఉన్నాయి. సో ఇప్పుడు నుంచి మనం ఇక దీని తర్వాత నెక్స్ట్ ఇవన్నీ మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయిపోయి నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ షెఫ్ షవన్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ అ బ్లూ సిటీ. ఫ్రెండ్స్, ఇక్కడ పానరోమిక్ వ్యూలో మనకి ఇక్కడ ఒక ఉయ్యాల పెట్టారు, అది విత్ హార్ట్ షేప్. సూపర్గా ఉంది అసలు లొకేషన్ అయితే. బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారుగా, అద్భుతంగా ఉంది. వెనకాల లేక్ వ్యూ, ఆ తర్వాత అక్కడ డ్యామ్, ఆ తర్వాత ఇదంతా కూడా రెయిన్ వాటర్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్. సో వీటన్నిటితో పాటు మనకి బ్యూటిఫుల్ కొండలు గుట్టలు, అసలు అద్భుతంగా ఉంది. నాకైతే సూపర్గా అనిపించింది. దీనికి వీళ్ళు ఛార్జ్ చేస్తుంది కేవలం 5 dirhams మాత్రమే. 5 dirhams అంటే మన లెక్క ప్రకారం 43 రూపాయల నుంచి 44 రూపాయల వరకు మాత్రమే. సో జస్ట్ 40 to 45 రూపీస్ తీసుకొని మనకి ఇక్కడ మంచి బ్యూటిఫుల్ పిక్చర్స్ అండ్ విజువల్స్ వచ్చేలాగా ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. వీళ్ళు పెట్టుకున్న లొకేషన్ చాలా బాగుంది, అందుకే నాకు చాలా నచ్చింది. సో దీని తర్వాత మనం ఇంకా నెక్స్ట్ వెళ్ళాల్సింది షెఫ్ షవన్. షెఫ్ షవన్ ఈజ్ ఎ బ్లూ సిటీ చెప్పా కదా, అది కూడా చాలా బాగుంటుంది. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ దట్. ఫ్రెండ్స్, అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు అని ఈగర్గా వెయిట్ చేస్తూ ఎదురు చూసిన షెఫ్ షవన్ సిటీ ఆర్ షెఫ్ షవన్ విలేజ్ వైపు వచ్చేసాము. సో ఇప్పుడు అక్కడ కొండపైన ఏదైతే కనిపిస్తుందో అదే ఆ షెఫ్ షవన్ ఆర్ బ్లూ సిటీ అనమాట. సో ఇక్కడ నుంచి మనం బయలుదేరాము. అక్కడ దాకా వెళ్ళాక ఇది అరౌండ్ 6.4 kilometers డిస్టెన్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఆడ స్పెషాలిటీ ఏంటనేది చూసుకుందాం. ఇక్కడ నుంచే కనిపిస్తుంది చూడండి, కొండపైన అన్ని బ్లూ కలర్ పెయింట్ వేసుకొని బిల్డింగ్స్ అన్నిటికి కూడా. సో ఇదే స్పెషాలిటీ అనమాట షెఫ్ షవన్లో. సో దాన్ని బ్లూ సిటీ అని కూడా పిలుస్తారు. మొత్తం ప్రతి బిల్డింగ్కి బ్లూ కలర్ పెయింటే ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ యునీక్ విలేజెస్ ఇన్ ఎంటైర్ ప్రపంచంలోనే యూనిక్ అనుకోవచ్చు. మొరాకోలో అయితే చాలా స్పెషల్ అనమాట ఇది. ఫ్రెండ్స్, సో షెఫ్ షవన్ విలేజ్లో ఎంటర్ అయిపోయాం. చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనమాట. సో ఈ డోర్ ఏంటంటే 2 వైపులా ఉంది, మనకు అటువైపు ఇటువైపు. సో వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి. సో ఇది అయితే ఎంట్రీ అనుకోవచ్చు, ఒకవైపు ఎగ్జిట్ అని కూడా అనుకోవచ్చు. సో మనకి టిపికల్ షెఫ్ షవన్ ఎలా ఉంటుంది విలేజ్ అని చెప్పడానికి ఇది ఒక రిప్రజెంటేషన్. సో అన్నీ కూడా మొత్తం ఇక్కడ హోల్ ప్రతి ఒక్క ఇల్లు ఇలాగే బ్లూ అండ్ వైట్ కలర్లో పెయింట్ వేసి ఉంటుంది. డోర్స్ అన్నీ బ్లూ కలర్లో ఉంటాయి. సో ఇది ఒక టిపికల్ స్ట్రక్చర్ ఆఫ్ షెఫ్ షవన్. షెఫ్ షవన్ అని అంటే షెఫ్ అంటే చూడటం, షవన్ అంటే 2 mountain peaks అని చెప్పేసాను.
సో రెండు మౌంటైన్ పిక్స్ని చూడము అని చెప్పేసి. సో 2 కొండల మధ్యలో ఈ పర్టికులర్ విలేజ్ అనేది కట్టడం జరిగింది. సో ఇది కట్టింది 1471లో, దాదాపు 553 సంవత్సరాలు అవుతుంది. ఇది కట్టింది ఎందుకోసం అంటే ముఖ్యంగా పోర్చుగీస్ వాళ్ళు చాలామంది అటాక్ చేస్తుంటే ఆ అటాక్స్ని నిలువరించడం కోసం ఇది కొండల మధ్యలో కట్టడం జరిగిందనమాట. సో పోర్చుగీస్ వార్స్ని నిలువరించడం కోసం కట్టిన ఊరు ఇది. అయితే ఇక్కడ ఒక చిన్న కస్బాన్ కట్టారు, అదొక మాస్క్ లాంటిది కట్టారు. అది కట్టించింది ఎవరు అని అంటే స్వయానా ప్రాఫెట్ మొహమ్మద్. సో ఇస్లాం వ్యవస్థాపకుడైన ప్రాఫెట్ మొహమ్మద్ రిలేటివే ఇక్కడ కట్టడం జరిగిందనమాట. సో ఈ విలేజ్ని ప్లస్ ఆ కస్బాని కూడా కట్టారు. సో అది చాలా ఫేమస్ అనమాట. ఎందుకంటే సో ఆబ్వియస్లీ ప్రాఫెట్ మహమ్మద్ ఒక రిలేటివ్ అంటే అర్థమవుతుంది కదా. సో ఇస్లాంలో వాళ్ళకి చాలా గొప్ప పేరుంది అండ్ అలాంటి వాళ్ళు కట్టింది కాబట్టి ఇంకా అది అలాగే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మొత్తం ఈ విలేజ్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు. ఆడ బ్యాక్గ్రౌండ్లో మనకి చాలా కూడా వైట్ కలర్లో కనిపిస్తుంది. సో బ్లూ సిటీ అని అంటారు, బ్లూ పర్ల్ అని కూడా పిలుస్తారనమాట. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో దిస్ ఇస్ ద మెయిన్ ఎంట్రీ గేట్. షెఫ్ షావన్ విలేజ్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ పైన స్ట్రీట్ లైట్స్ చూస్తున్నారా, ఎంత విచిత్రంగా డిఫరెంట్గా వెరైటీగా ఉన్నాయి కదా, చాలా బాగా అనిపించింది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా లోపలికి వెళ్తే మనకి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ బ్లూ. సో చూద్దాం, మనకు ఒక పర్టికులర్ లేన్లో అయితే అసలు బ్లూ తప్పించి ఇంకే కలర్ ఉండదంట. ప్రస్తుతానికైతే మనకి మల్టీ కలర్స్ కనిపిస్తున్నాయి, బ్లూ ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ మోర్. చూస్తున్నారా పైన బ్లూ పెయింటెడ్, వైట్ అండ్ బ్లూ పెయింటెడ్ హౌసెస్. పైదాకా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇప్పుడు షెఫ్ షావన్ సిటీ లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. మ్యాక్సిమం అన్నీ కూడా వైట్ అండ్ బ్లూ కలర్ పెయింటింగే ఉంటాయంట. చూద్దాం, లెట్స్ ట్రై అండ్ ఎక్స్పీరియన్స్ దెమ్. డార్క్ బ్లూ, లైట్ బ్లూ కనిపిస్తున్నాయి మల్టిపుల్ బిల్డింగ్స్లోనూ. ఎక్కడ చూసుకున్నా మనకి ఆ బ్లూయిష్ కలర్ అనేది కనిపిస్తుంది. ఇది కూడా చూడండి, మొత్తం అంతా బ్లూనే ఉంది. ఇది ఒక గవర్నమెంట్ బిల్డింగ్ అనుకుంటా. ఇది మాత్రం బ్లూ కలర్ కాకుండా డిఫరెంట్ కలర్లో ఉంది. ఇది దీని గేట్స్ కూడా బ్లూ కలర్లో పెట్టారు. కాకపోతే everything else is mostly in blue. సో ఇక్కడంతా కూడా మనకి అన్ని బ్లూ అండ్ బ్లూ అండ్ బ్లూ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ చూస్తుంటే మనకి 2 మౌంటైన్ పీక్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, అందుకే దీని పేరు షెఫ్ షావన్. యూ కెన్ వాచ్ 2 మౌంటైన్ పీక్స్ ఫ్రమ్ ద సిటీ. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా డిఫరెంట్గా ఉంది. కొండల మధ్యలో ఒక నగరం, అది కూడా ఒక కాన్సెప్ట్ తోటి కట్టారు. లుక్ సో బ్యూటిఫుల్, సో నైస్. షెఫ్ షావన్లోని బ్లూ సిటీలో ఎంటర్ అయిపోయా. బ్లూ సిటీలో ఎంటర్ అయిపోయా అనుకుంటూ ఇదేంటి కొండల గుట్టలు చూపిస్తుంది అనుకుంటున్నారా? Now you watch it, the most important and the pictorial beauty of Morocco right here, the old town of Chef Chawan. So old town of Chef Chawan ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ప్రతి ఒక్క బిల్డింగ్ అన్ని బ్లూ అండ్ వైట్, బ్లూ అండ్ వైట్, బ్లూ అండ్ వైట్ పెయింటింగ్. సో 2 కొండల మధ్యలో ఇదంతా కూడా ఈ నగరాన్ని కట్టారు. ఇప్పటిదాకా మనకి అజాన్ కూడా వినిపించింది. సో ఇక్కడ 1471లోనే ఇక్కడ ఇది ఇక్కడ కస్బా అని చెప్పేసి ఒక మాస్క్ కట్టారని చెప్పాను కదా. సో సొంతంగా ఆయన ప్రాఫెట్ మహమ్మద్ యొక్క రిలేటివే కట్టడం జరిగింది. సో ఇదంతా కూడా ఈ ఏరియా అంతా కూడా పోర్చుగీస్ వాళ్ళ వార్డ్స్ని నిలువరించడం కోసం కట్టారు. అందుకే ఇక్కడ మొత్తం హైట్లో కట్టారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది. సో ఇప్పటిదాకా మనం వచ్చే దారంతా కూడా న్యూ సిటీ చూసుకున్నాం. న్యూ సిటీలోనేమో మనకి కొన్ని డిఫరెంట్ కలర్స్లో, ఓన్లీ బ్లూ కలర్ కాకుండా మల్టిపుల్ కలర్స్లో ఉంది. కానీ ఇక్కడ మాత్రం చూసుకుంటే ప్రతి ఒక్క బిల్డింగ్, ఎవ్రీ బిల్డింగ్ ఇస్ పెయింటెడ్ ఇన్ వైట్ అండ్ బ్లూ, వైట్ అండ్ బ్లూ. అందుకే దిస్ ఇస్ అ స్పెషాలిటీ ఆఫ్ బ్లూ సిటీ అండ్ ఇట్ లుక్స్ సో అమేజింగ్. మనం లోపలికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద ఓల్డ్ టౌన్ ఆఫ్ షెఫ్ షావన్. ప్రతి ఒక్క బిల్డింగ్ బ్లూ అండ్ వైట్ కలర్ పెయింట్ వేసింది చూడండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో కొండల మధ్యలో ఒక విలేజ్, అది కూడా ఎంత బాగా కట్టారు. దాన్ని ఒక కాన్సెప్ట్ తోటి ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు.
లుక్స్ సూపర్బ్, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్లో కొండలు, 2 పీక్స్ కనిపిస్తాయని చెప్పాను కదా, సో 2 పీక్స్ ఇవే. నా వెనకాల బ్లూ సిటీ, బ్లూ పర్ల్ ఆర్ షెఫ్షావన్, ఏ పేరుతో పిలిచినా సరే బ్యూటిఫుల్, అద్భుతంగా ఉంది. సో దాదాపు 550 సంవత్సరాల క్రితం కట్టిన ఊరు, అమేజింగ్ ఉంది. సో చాలా బాగుంది. మనకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్చోరియల్ ప్లేస్ ఆఫ్ ఎంటైర్ మొరాకో అనుకోవచ్చు. సో మొరాకో అనగానే ఈ బ్లూ సిటీని మనం రెఫర్ చేస్తూ ఉంటారు, అందుకోసం ఇది చాలా ఇంపార్టెంట్ లొకేషన్. సో దీనికి రావడానికి దాదాపు నాకు 3 గంటలు పట్టింది. సో మనము టాంజియర్ నుంచి, సో ఇది మనకి కాసాబ్లాంకా కానీ లేకపోతే టాంజియర్ కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అక్కడ నుంచి మళ్ళీ మనము ఇది ఒక డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సిందే. దిస్ ఇస్ నాట్ అ కోస్టల్ సిటీ. సో ఇక్కడ కోస్టల్ సిటీ కాదు, మొత్తం కొండలపైనే ఉంది. మనం మొత్తం ఇక్కడ అన్నీ కూడా నార్థన్ సైడ్ అన్నీ కూడా చాలా కొండలు ఉన్నాయి అనమాట. నార్త్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ సైడ్కి మనము కొంచెం ట్రావెల్ చేస్తే ఇక్కడికి వస్తామన్నమాట. సో ఇట్ లుక్ సో బ్యూటిఫుల్, నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్స్లో తెలియజేయండి. లోపలికి వెళ్ళి విల్ గో అండ్ ఎక్స్ప్లోర్ ద ఓల్డ్ టౌన్. ఇప్పటిదాకా నేను టైమ్ ల్యాబ్స్లో మీకు ఇక్కడ ఓల్డ్ టౌన్లో షాప్స్ ఎలా ఉన్నాయో చూపించాను. సో ఇది ఒక టిపికల్ బ్లూ సిటీ యొక్క లేన్ అనమాట. సో మొత్తం కంప్లీట్ కింద నేల నుంచి గోడల వరకు ప్రతి ఒక్కటి బ్లూ అండ్ వైట్ కలర్లోనే పెయింట్ చేసి పెట్టాను అనమాట. లుక్ సో బ్యూటిఫుల్. సో ఇక్కడ చాలా మెజెస్టిక్ వస్తాయి అనమాట పిక్చర్స్ అనేవి. సో ఇక్కడ ఇవి మెయిన్గా ఇది కేవలం పిక్చోరియల్ బ్యూటీ కోసం ఇక్కడ ఇలా వదిలేశారు ఇది. సో 550 years క్రితం కట్టింది అయినా కూడా బ్యూటిఫుల్ మెయింటెనెన్స్, చాలా బాగుంది. సో ఇది మనం ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఆ తర్వాత ఇలాంటి ఇంకా ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ మోర్. ఇప్పుడు ఈ లేన్ లోపలికి పైదాకా వెళ్ళి అసలు ఎలా ఉందని చూసుకుందాం మనం. ఇక్కడ పెయింట్స్ ఇవన్నీ కూడా పెట్టారు, బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి, అమేజింగ్ ఉంది కదా. ఎవ్రీథింగ్ ఈస్ బ్లూ అండ్ బ్లూ. ఇక్కడ ఏ గల్లీలో చూసుకున్నా సరే మనకి బ్లూ అండ్ బ్లూ కలర్. అమేజింగ్ కదా. ఇక్కడ వీళ్ళు ఒక కాన్సెప్ట్ని అనుకొని ఆ కాన్సెప్ట్ని మొత్తం ప్రతి ఒక్కరితో ఇంప్లిమెంట్ అయ్యేలా చేయడం. ఏ లేన్ చూసుకుని చూడండి. నైస్, వెరీ బ్యూటిఫుల్. బ్లూ సిటీలో ఇది వన్ ఆఫ్ ద ఒక టిపికల్ లేన్ అనమాట. సో మల్టిపుల్ లేన్స్ ఉన్నాయి, రకరకాల లేన్స్లో రకరకాల హౌసెస్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇల్లు చూసుకోవచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ పెయింటెడ్ బ్లూ అండ్ వైట్ కలర్, మోస్ట్లీ బ్లూ. సో వైట్ అనేది ఇంకా అక్కడ వాళ్ళు ఇంకా పెయింట్ చేయలేదు ఇది. సో కొంచెం డిఫరెన్స్ మాత్రమే ఉంది. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కొన్ని బాటిల్స్ ఉన్నాయి. ఈ బాటిల్స్ ఎందుకు పెట్టారంటే ఇవి పిల్లుల కోసం అంట. పిల్లులు ఆ స్మెల్ పీల్చి రాకుండా ఉంటాయన్నమాట. సో ఇక్కడ పిల్లులు వచ్చి పాడి చేస్తున్నాయని చెప్పేసి ఇక్కడ కొన్ని బాటిల్స్ పెట్టారు చూడండి. ఆ బాటిల్స్లో వచ్చే ఆ లిక్విడ్ స్మెల్ వల్ల పిల్లులు రాకుండా ఉంటాయంట. బ్యూటిఫుల్ అబ్బా, కాన్సెప్ట్ అయితే సూపర్. చూస్తున్నారు కదా ఇక్కడ ప్రతి ఒక్కటి బ్లూ 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 కలర్లో. సో ఇట్స్ ఎన్ యూనిక్ కాన్సెప్ట్ అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇట్ లుక్స్ వెరీ గుడ్, చాలా బాగుంది. ఇక్కడ ఈ లైన్లో చూసుకున్నా మళ్ళీ ముందుకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా సిమిలర్ కాన్సెప్ట్. మనకు వాళ్ళు పెట్టినా కూడా పిల్లలు కనిపిస్తుంది చూడండి. ఫ్రెండ్స్, సో ఫైనలీ వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్చోరియల్ స్పాట్కి వచ్చా. లెట్స్ గో అండ్ ఎక్స్పీరియన్స్ దిస్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ కూర్చొని బోల్డ్ అని ఫొటోస్ వీడియోస్ తీస్తున్నారు. సో చాలా బాగా వచ్చినాయి నాకు. సో నేను నా ఇన్స్టాగ్రామ్లో మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. సో మీరు కూడా ఇక్కడ కూడా చూస్తుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. సో చాలా బాగుంది. ఇది పిక్చోరియల్ రిప్రజెంటేషన్ అనమాట. జస్ట్ 5 dirhams ఛార్జ్ చేస్తున్నారు, అంటే దాదాపు 40-45 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళే మనకు మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసిస్తున్నారు మన ఫోన్లోంచి. సో ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. అండ్ దెన్ ఇక్కడ పైదాకా వెళ్తున్నా కొద్దీ అన్నీ అసలు వీళ్ళు పెట్టిన విధానము, ఇక్కడ ఒక్కొక్కటి డెకరేటివ్ ఐటమ్స్ పెట్టారు. ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. మనకి ఇవి చూడటానికైతే మనకి ఒక బ్లూ కలర్ స్వర్గంలో ఉన్నామా అనిపించేలాగా ఉందన్నమాట. సో ఇట్స్ లైక్ బ్లూ హెవెన్. సో ఇట్ జస్ట్ బ్లూ మై మైండ్. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. ఐఎమ్ అబ్సల్యూట్లీ ఎంజాయింగ్ మై స్టే హియర్. ఎందుకంటే ఇక్కడ దాకా రావడము, ఇక్కడ ముఖ్యంగా ఈ పర్టికులర్ పిక్చర్స్ తీసుకోవడం అయితే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నా కష్టానికి, నేను పడ్డ కష్టానికి ఖచ్చితంగా ప్రతిఫలం వచ్చింది అనిపించింది. ఎందుకంటే దిస్ ఇస్ హౌ, దీనికోసం మనం వచ్చాం. ఈ బ్లూ సిటీ అనే పేరు ఉంది. సో లుక్స్ సో బ్యూటిఫుల్. నేను ఇక్కడ కూర్చొని ఉంటాను చూడండి, ఎంత బాగుంది కదా, ఫ్రేమ్ ఎంత బాగుంది కదా.
చూడటానికి. సో వీళ్ళు ఇక్కడ పెట్టిన డెకరేషన్ చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ ఎన్నో ఇళ్ళు ఉంటాయి మనకి బ్లూ కలర్లో. సో ఇలా మనకు చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో ఏదైనా ఒక మంచి స్పాట్ వెతుక్కొని ఆడ తీసుకుంటే మనకి అల్టిమేట్ లైఫ్ టైం మెమరీ ఉండేలాంటి పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు అనమాట. ఐఎమ్ ఎంజాయింగ్ మై స్టే హియర్. ఐ లవ్ దిస్ బ్లూ సిటీ. ఓకే ఫ్రెండ్స్, సో చూసారుగా టైం ల్యాబ్స్లో మొత్తం మరీ బోరింగ్ అనిపించకుండా మొత్తం కంప్లీట్ చాలా వరకు నేను అంత టైం ల్యాబ్స్లో తీశాను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ. సో ఇదంతా కూడా బ్లూ సిటీ అనమాట. చాలా బాగుంది. సో ఇట్స్ కంప్లీట్ ఓల్డ్ టౌన్, చాలా పాతది. సో 1470s కట్టారంటే అర్థమవుతుంది. 550 years ఓల్డ్ టౌన్ ఇది. సో ఇక్కడంతా కూడా ఇప్పుడు బోల్డ్ అని షాప్స్ వచ్చేసి ఇక్కడ బోల్డ్ అని ఈ కాన్సెప్ట్ని కంటిన్యూ చేస్తూ ఆ బ్లూ కలర్ అనేది సో బ్యూటిఫుల్గా అనిపించింది. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియజేయండి. ఇప్పుడు మనం ఒక స్క్వేర్ వైపు వెళ్తున్నాము. అక్కడ కూడా మళ్ళీ ఓల్డ్ టౌన్ ఉంటుంది. ఆ స్క్వేర్ నుంచి మనకి ఈ బ్లూ సిటీ ఎలా ఉందని చూసుకుందాం. లెట్స్ గో. ప్లాజా ఉల్ ఎతా హమామ్ అనే ఈ ప్లేస్కి వచ్చారు. దాని పేరు ఏంటి అని అంటే స్క్వేర్ అని. సో ఇట్స్ అ స్క్వేర్. సో ఇక్కడ మీరు అన్ని చూసుకోవచ్చు. ఇక్కడ బోల్డ్ అని రెస్టారెంట్స్ కనిపిస్తున్నాయి. సో ఇప్పటిదాకా మనం అంతా షాపింగ్ చూసుకున్నాం కదా. సో షాపింగ్ చేసుకొని అలసిపోయి వచ్చే వాళ్ళందరికీ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అండ్ రెస్టారెంట్స్ ఆప్షన్స్ అనేది ఇక్కడ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్టారెంట్ ఆప్షన్స్. వెనకాల మనకి ఒక ఓల్డెస్ట్ ట్రీ అనేది ఉంది. అక్కడ కూడా ఇంతకుముందు మనం చూసుకున్నట్టుగానే మనకి అక్కడ పార్క్లో ఉన్నట్టు ఇక్కడ సెటప్ చేసి పెట్టారు. సో ఒక ప్రేయర్ టైప్స్లో ఇదంతా కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ ఇక్కడ ఆపోజిట్లో చూసుకుంటే కసాబా ఒకటి కనిపిస్తుంది. సో ఆ కసాబాలో మనకి ఇట్స్ ఏ మ్యూజియం అనమాట. మ్యూజియం ఉంది, ఫోర్ట్ ఉంది, ప్రిజన్ ఉంది, ఓల్డ్ ప్రిజన్ ఉంది. సో ఇదంతా కూడా ఇక్కడ సెటప్ చేసి పెట్టారు. సో ఈ దీని ఆపోజిట్లో ఇక్కడ స్క్వేర్ పెట్టారు అనమాట. సో ఇట్స్ ఎ వెరీ ఓల్డ్ స్క్వేర్. ఈ స్క్వేర్లో ఎప్పటి నుంచో మనకి ట్రేడింగ్ అనేది జరిగేది. సో అక్కడే ఇప్పుడు ప్రస్తుతానికి రెస్టారెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. ఎందుకంటే బ్యాక్డ్రాప్ అయితే మొత్తం మన కొండల బ్యాక్డ్రాప్లో మనకి అక్కడ బ్లూ కలర్ ఇళ్ళతో ఈ పర్టికులర్ స్క్వేర్ చూస్తుంటే ఇట్ లుక్స్ సో మ్యాజికల్. పీకాక్స్ కూడా ఉన్నాయి. పీకాక్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. వీటితో పాటు మనం కూడా ఫొటోస్ తీసుకోవచ్చు అనుకుంటా. సో వీలైతే మనం కూడా వీటితో పాటు ఫొటోస్ తీసుకున్నాం. అండ్ సో చూస్తున్నారా, 2 పీకాక్స్ ఆన్ మై హ్యాండ్స్. సో బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. యాక్చువల్గా ఒక్కటన్నా తీసుకుందాం అని అనుకున్నా. కుడి చేతిలోకి ఏమంటే ఎడం చేతికి ఇచ్చాడు ఫస్ట్ అని అనుకుంటే 2 చేతులకు ఇచ్చాడు. ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్, అమేజింగ్, చాలా బాగున్నాయి. సో మీకు కూడా చూడడానికి చాలా బాగుంది అనుకుంటాను. నాకైతే సూపర్, నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇట్లా నాకు పక్షుల్ని వీటిని నా చేతులపైన నా భుజాలపైన మోయడం నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో బోల్డని పెట్స్ ఉన్నాయని తెలుసు కదా, నాకు ఇవి చాలా ఇష్టం అనమాట. సో ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. పై నుంచి ఫ్రెష్ వాటర్ అనేది ఫ్లో అవుతుంది. ఆ ఫ్రెష్ వాటర్ ఫ్లో అవుతున్న దాంట్లో ఇక్కడ బోల్డ్ అని పండ్లేసి ఆ పండ్లని ఇక్కడ వీళ్ళు కడిగేసి వెంటనే మనకి ఫ్రెష్ జ్యూస్ వేసిస్తున్నారు. సో ఆ నీళ్ళు ఎలా పొంగుతూ వెళ్తున్నాయి చూడండి. ఇవన్నీ కొండలపై నుంచి వస్తున్న ఫ్రెష్ వాటర్ సోర్స్ అనమాట. చెప్పాక ఇక్కడ బోల్డ్ అని ఫ్రెష్ వాటర్ సోర్సెస్ ఉన్నాయని. ఇక్కడ ఏంటంటే కొండలు గుట్టలు ఉండడం వల్ల మనకు అక్కడ స్వాన్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇట్స్ బ్యూటిఫుల్, అమేజింగ్. పైనుంచి కింద దాకా పొంగుతూనే ఉన్నాయి ఇట్లా. కానీ వీళ్ళు ఏంటంటే ఈ దారిలోంచి వచ్చే వాటిలోంచి వాళ్ళు ఇక్కడ వీళ్ళ కాన్సెప్ట్ చూడండి. ఎప్పటికప్పుడు ఫ్రూట్స్ని అప్పటికప్పుడే కడిగేసి ఫ్రెష్గా తయారు చేసి ఇస్తున్నారు. ఇట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్. న్యాచురల్ వాటర్ని యూస్ చేసి క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను. దిస్ ఇస్ అమేజింగ్. ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడే చూసారు కదా, ఇక్కడ దీంట్లోంచి ఫ్రెష్ మ్యాంగో మనకి స్క్వీజ్ చేసి ఇచ్చారనమాట. చాలా బాగుంది. ఈ వాటర్ ఎంత కూల్ ఉన్నాయి తెలుసా, లిటరలీ చాలా చల్లగా ఉన్నాయి. సో మౌంటైన్స్ నుంచి వస్తున్నాయి కదా ఫ్రెష్ వాటర్. ఇక్కడ వీళ్ళు కడుగుతున్నారు, యూస్ చేస్తున్నారు, క్లీనింగ్కి వాడుతున్నారు అన్నిటికీ. నేను ఇలాంటి కాన్సెప్ట్ ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ చూడలే. నాకైతే సూపర్గా అనిపించింది అబ్బా, అల్టిమేట్. మంచిగా మనం క్లీనింగ్కి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా సింపుల్, కాకపోతే కొంచెం కూలింగ్ ఎక్కువ ఉందన్నమాట. సో యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ద కూల్ వాటర్. సో చూసారుగా, ఇదే బ్లూ సిటీ ఎలా ఉంది, అద్భుతంగా ఉంది కదా.
సో ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, ఇది ఒక 550 years ఓల్డ్ సిటీ ఇది. సో ఇట్ ఈస్ బ్యూటిఫుల్. నాకైతే చాలా బాగా అనిపించింది ఆ కాన్సెప్ట్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ ఇట్స్ ఎ టూరిస్ట్ సెంటర్, సో అందుకే అందరు టూరిజమే ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క బిల్డింగ్ ఏది చూసుకున్నా మనకు అన్ని ఇక్కడ షాపింగే ఉన్నాయి. మనకు కనిపించే ప్రతి ఒక్కటి కూడా షాపింగ్ ఏరియాసే ఉన్నాయి. సో ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను. ముఖ్యంగా లాస్ట్కి నెమళ్ళని చేతిలో పెట్టుకొని అలా ఫోటోలు వీడియోలు దిగడం అయితే సూపర్గా అనిపించింది. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా ఇక్కడ షెఫ్ షావన్ బ్లూ సిటీని చూసి ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నా. సో రేపటి రోజు కాసాబ్లాంకా వెళ్ళబోతున్నా. సో 3 days 3 different సిటీస్లో మీకు మంచి ప్లేసెస్ చూపించడానికి నేను ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. ఉన్నా మరి, దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ షెఫ్ షావన్. టేక్ కేర్, బాయ్.